వరంగల్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు బలయ్యాడు. వర్ధన్నపేట మండలం ఎల్లందకు చెందినటువంటి రాజ్ కుమార్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. వరంగల్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి యువకుడు బలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినటువంటి యువకుడు రాజ్ కుమార్ ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై అప్పుల పాలయ్యాడు యువకుడు. బెట్టింగ్ యాప్ లో సుమారు 30 లక్షల కోల్పోయినట్టు కుటుంబ సభ్యులు కావచ్చు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ బెట్టింగ్ తో 30 లక్షలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినటువంటి లైశెట్టి రాజ్ కుమార్ 26 సంవత్సరాల నుండి యువకుడు ఆన్లైన్ క్రీడలకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోయినటువంటి నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కొంత మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. హన్మకొండలో ఒక ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఫ్రెండ్స్ తో కలిసి కోచింగ్ లో వెళ్లేవాడు. ఈ క్రమంలో స్నేహితుల ద్వారా ఫోన్ లో పేకాటకు సంబంధించిన బెట్టింగ్లకు అలవాటు పడి సంవత్సర కాలం పాటు 30 లక్షల రూపాయలు నష్టపోయినట్లుగా మృతుడు తండ్రి కుమారస్వామి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. గత వారం రోజుల నుండి 4 లక్షల రూపాయల కోసం వేధించాడని, నా దగ్గర లేవు అని చెప్పడంతో పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడని, అతని మాటలకు భయపడి ఇంట్లో వేసి తాళం వేశామని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం అనుకోకుండా ఉరివేసుకొని ఆత్మహత్య చేస్తున్నాడు తమ కుమారుడు. అలాంటి ఎంతో మంది యువకులు ఇటువంటి ఆన్లైన్ మోసాలకు బలైపోతున్నారు. ప్రభుత్వం ఆన్లైన్ గేమ్స్ కు సంబంధించి రద్దు చేయాలంటూ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం సంబంధించినటువంటి అనేక మంది యువకులు బలైతున్నప్పటికీ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవగాహన కార్యక్రమాలు కావచ్చు, అధికారుల నుంచి అవగాహన కార్యక్రమాలు కల్పించి యువకులు ఆన్లైన్ బెట్టింగ్ నుంచి ప్రాణాలు కోల్పోకుండా కాపాడాలనే డిమాండ్ వినిపిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ తిరుపతి.